హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారు చేసుకుందామండి. ఇది రోటీకి, పూరీకి, రైస్లోకి చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటో, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బీన్స్, బఠానీ, క్యాలీఫ్లవర్ అండి, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి మసాలా, కొత్తిమీర మసాలా. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి మసాలా, మసాలా బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మన కర్రీ అనేది బాగా వస్తుంది. బాగా ఫ్రై అయిందండి. ఇందులోకి మనము కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడిని కూడా వేసేసుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇందులోకి కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. చూడండి, మసాలా లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. టమోటో, అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసేస్తామండి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే దీన్ని బాగా కుక్ చేసుకుందామండి. అప్పుడే మనకి పచ్చివాసన అనేది వెళ్ళిపోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. చూడండి, బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేసింది. ఇందులోకి మనము క్యాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్, బఠానీ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఒకసారి మసాలా అంతా ఈ వెజిటేబుల్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అప్పుడే ఉప్పు, కారం, మసాలా బాగా తగులుతుంది. ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని ఒక 2 లేదా 3 విజిల్స్ కుక్ చేసుకోవచ్చండి. చూడండి, ఎంతో టేస్టీ అయినటువంటి కర్రీ ఎంత బాగా కుక్ అయిందో. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.